రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణకు పూర్తి మద్దతు ప్రకటించేందుకు అందరం ఏకమవుతామని పాస్టర్ కృపా విల్సన్ తెలిపారు. సుమారు 200 మంది సువార్థికులు బత్తుల ఇంటికొచ్చి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మద్దతు తెలుపుతామన్నారు. లోతన్న సంఘం నుండి ఇక్కడికి మన బలరామకృష్ణ గారి దగ్గర రావడం జరిగిందండి. వారిని మేము డొనేషన్ నిమిత్తం ఇక్కడ రావడానికి సుమారు ఒక 1500 మంది వరకు వచ్చామండి. ఇక్కడ మేము మరి వారిని ఆర్థిక సహాయం అంటే అక్కడ అడగడానికి వచ్చామండి. అక్కడ చర్చి కడుతున్నామండి. పెద్ద ఇంచుమించుగా ₹1,00,00,000 ఎస్టిమేషన్ తోటి వారిని సహాయం కోసం అడగడానికి వచ్చామండి. అలాగే వారికి కూడా మేము ఎలక్షన్లో కూడా మేము సహాయం పడడానికి మేము కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చామండి. అందుకోసం ఏంటంటే మరి వారు కూడా వారు తప్పనిసరిగా సహకరిస్తామని వారు చెప్పడం జరిగిందండి. అలాగే మేడం గారు కూడా ముందుగా అక్కడ ఓపెన్ చేయడానికి శంకుస్థాపన రోజున వచ్చారండి. అప్పుడు కూడా మీకు తప్పనిసరిగా మీకు ఆర్థిక సహాయం చేస్తామన్నారండి. బాయ్ అండి, నేను రిటైర్డ్ టీచర్ని. అయితే మా సంఘం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం వెస్ట్ గానుగూడెం కోరుకొండ మండలం. మాకు చర్చి మరి నిర్మాణం కోసం, కొత్త చర్చి నిర్మాణం కోసం మేము మా సార్ దగ్గరికి వచ్చాము, బలరామకృష్ణ సార్ గారి దగ్గరికి. ఫస్ట్గానే మొట్టమొదటిసారి ఆయన దగ్గరికే వచ్చామండి. ఆయన మరి మాకు హామీ ఇచ్చారు చేస్తామని. పునర్నిర్మాణం చేస్తున్నాం కాబట్టి దానికి శంకుస్థాపన రోజున కూడా అమ్మగారు వచ్చారు. ఆవిడ బలరామకృష్ణ గారి భార్య గారు, ఆవిడ కూడా హామీ ఇచ్చి సార్తో చెప్పి మాట్లాడతానని అన్నారు. అందుకని మొట్టమొదటిసారిగా ఆవిడ దగ్గరికి వచ్చామండి. ఆయన మాకు హామీ ఇచ్చారు, మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలంటే అవన్నీ మేము అందిస్తామని అన్నారు. మీకు ఎలాంటి సహాయం కావాలో అడిగారు, కానీ మేము వెంటనే చెప్పలేకపోయాము, తర్వాత చెప్తామన్నామండి. అంటే తప్పనిసరిగా అందరం కలిపి ఇస్తామండి, మద్దతు కూడా ఇస్తాము. అంటే మా సంఘానికి మరి మాకు మంచి చేస్తున్నారు కాబట్టి ఆయన ముందుగానే కూడా అందరికీ సహాయం చేస్తున్నారని తెలిసింది. గాదరాడలో కూడా ఆయన వాళ్ళ తల్లి సంఘానికి సహాయం చేశారు. వాళ్ళ అమ్మగారు కూడా క్రిస్టియన్ బిలీవరు. అందుకోసం ఆయన అక్కడ చర్చిని కట్టి టవర్ కూడా అన్నీ ఆయనే కట్టారండి. అందుకోసం మేము కూడా అడగడానికి వచ్చామండి, మాకు కూడా సహాయం చేస్తానని చెప్పాను. అలా అని కాదండి, మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము. ప్రారంభించింది కూడా డిసెంబర్ 13వ తారీఖు 2023వ సంవత్సరం. మొట్టమొదటిగా ఆయన్నే కలవడం జరిగింది. దాన్ని బట్టి ఆయన్నే మొదట ఆర్థిక సహాయం అడగడం కోసం మాత్రమే వచ్చిన వారమై ఉన్నాం. ఉన్నవాళ్ళు చేయలేదు అలాంటిది ఏం లేదు. కానీ మొదట వారి తల్లి గారు రాహేలమ్మ గారు మొదటి నుంచి క్రైస్తవ్యంలో ఉంటూ ఉన్నారు కనుక వారి గాదరాడు సంఘానికి అనేకమైన కార్యక్రమాలు చేసిన వారై ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే సార్ని మేము కలవడానికి వచ్చిన వారమై ఉన్నాం. నా పేరు రెవరెండ్ ఎస్ కృపా విల్సన్ అండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ పాస్టర్ని, అలాగే